హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ రాఖీ. వెల్కమ్ టు మెరిట్లైన్ ఆడియో సిస్టమ్స్. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి సిరీస్ వైరింగ్ అండ్ ప్యారలల్ వైరింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను డ్యూయల్ వాయిస్ కాయిల్ సబ్బూఫర్కి. సో నేను ఆల్రెడీ ఈ వీడియో చేశాను. ఒకవేళ చూడని వాళ్ళు ఉంటే మాత్రమే ఈ వీడియోని చూడండి, లేదంటే స్కిప్ చేసేయండి. సో ఇది డ్యూయల్ వాయిస్ కాయిల్ కదా ఫ్రెండ్స్. చాలామంది డ్యూయల్ వాయిస్ కాయిల్ సబ్బూఫర్స్ని కనెక్షన్ ఎలా చేయాలని కన్ఫ్యూజ్ అవుతుంటారు. సిరీస్ వైరింగ్ ఎలా చేసుకోవాలి, ప్యారలల్ వైరింగ్ ఎలా చేసుకోవాలి, అండ్ సిరీస్ వైరింగ్ ప్యారలల్ వైరింగ్ చేయడం వల్ల అసలు ఏమో వాటేజ్లో తేడా ఏమొస్తుంది, ఇంపిడెన్స్లో తేడా ఏమొస్తుంది అనేది చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. సో ఈ వీడియోలో దాని గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్. మీరు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూడండి. సో మీరు స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. చాలామందికి నన్ను అడుగుతున్నారు సిరీస్ వైరింగ్ ఎలా చేయాలి, సో ఇది ప్యారలల్ వైరింగ్. ప్యారలల్ వైరింగ్ అంటే ఏం లేదు, ఇది బ్లాక్ ఉన్నది వచ్చేసి మైనస్ టర్మినల్. సో రెండు మైనస్ టర్మినల్స్ని జాయింట్ చేసేయాలి ఒక వైర్తో. ఇక్కడ మైనస్, ఇక్కడ మైనస్ని జాయింట్ చేసేయాలి. అండ్ అట్లాగే రెండు ప్లస్లను కూడా జాయింట్ చేసేయాలి ఒక వైర్తో. సో రెండు వైర్ పీసెస్ తీసుకొని మనకి ఫస్ట్ రెండు రెడ్లని కలిపేసేయాలి, రెండు బ్లాక్లని కలిపేసేయాలి. కలిపేశాక ఏదైనా ఒక సైడ్ టర్మినల్కి మనం స్పీకర్ వైర్ ఇచ్చుకోవాలి. యాంప్లిఫైర్ ఏదైతే యాంప్లిఫైర్ నుంచి మనం వస్తుందో వైర్ అది ఇచ్చుకోవాలి. సో ఇది ప్యారలల్ వైరింగ్ అవుతుంది. సో ఇక్కడ 4 ohms ప్లస్ 4 ohms రెండు కలిసిపోయి బై అవుతుంది. ఓమ్స్ అనేది సగానికి సగం పడిపోతాయి ప్యారలల్ చేసినప్పుడు. ఇలా చేసినప్పుడు మీకు ఎగ్జాక్ట్గా 600 పవర్ సబ్వూఫర్ రెడీ అవుతుంది. ఎందుకంటే ఇది వచ్చేసి ఒక కాయిల్ 300 RMS ఉంటుంది, అండ్ ఇంకో కాయిల్ 300 RMS ఉంటుంది. రెండింటిని ప్యారలల్గా ఇచ్చినప్పుడు మాత్రమే దీని ఫుల్ పర్ఫార్మెన్స్ వస్తుంది. దీనిదే కాదు, ఏ సబ్వూఫర్ అయినా కూడా డ్యూయల్ వాయిస్ కాయిల్ సబ్వూఫర్ మీకు ఫుల్ పర్ఫార్మెన్స్ రావాలంటే ప్యారలల్గానే ఇవ్వాలి. అంటే 2 ohms లోడ్ పైన మాత్రమే అవి ఫుల్ పర్ఫార్మెన్స్, అంటే దాని RMS పవర్ 500 కావచ్చు, 600 కావచ్చు, 800 కావచ్చు, ఎంత ఉన్నా కూడా ఫుల్ పవర్ రావాలి అంటే మీరు 2 ohms మీద నడిపేయాలి. నెక్స్ట్ ఇది వచ్చేసి సిరీస్ వైరింగ్. సిరీస్ వైరింగ్లో ఏం చేస్తామంటే ఒక మైనస్ టర్మినల్, ఒక జస్ట్ చిన్న వైర్ తీసుకొని ఈ లెంత్ ప్రకారం ఈ వైర్ని ఏం చేస్తామంటే ఒక సైడ్ ప్లస్కి కనెక్ట్ చేయాలి, ఇంకో సైడ్ మైనస్ కనెక్ట్ చేయాలి. సో ఇది సిరీస్ అయిపోయింది. కాయిల్స్ అని రెండు కాయిల్స్ సిరీస్కి వచ్చేసాయి. సో మిగిలిన ఈ ప్లస్ని అండ్ ఈ మైనస్ని మనం యాంప్లిఫైర్కి ఇచ్చుకోవాలి. సో ఇక్కడ ఇది ప్లస్ వైర్ అనమాట, ఇది మైనస్ వైర్ అనమాట. సో ఇప్పుడు మొత్తం 8 ohms వచ్చేసింది. 4 + 4 8 ohms అయిపోయింది. అదే ప్యారలల్ చేసినప్పుడు ఏమవుతుందంటే 4/2 అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, అంటే నేను సిరీస్ వైరింగ్ అండ్ ప్యారలల్ వైరింగ్ గురించి నేను చాలా సంవత్సరాల క్రితమే వీడియో చేశాను. సో 2 ohms ఎందుకు అవుతుంది, 8 ohms ఎందుకు అవుతుంది అనేది ఒకసారి చూడని వాళ్ళు ఉంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, అక్కడ నుంచి మీరు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. సో ఇక్కడ ఏమవుతుందంటే ఫ్రెండ్స్, ఇది 8 ohms అయిపోయింది కాబట్టి దీని పవర్ ఇప్పుడు 300 వాటే వస్తుంది. సో దీని 600 RMS పవర్ ఉన్నా కూడా మీరు సిరీస్లో కనెక్ట్ చేస్తే సగం పవరే వస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఓమ్స్ పెరిగిపోయాయి కాబట్టి వాటేజ్ సగం అవుతుంది. ఓమ్స్ తగ్గినప్పుడు వాటేజ్ డబల్ అవుతుంది. ఓకే, మీరు కొంచెం ఇది అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి, లేదంటే యూట్యూబ్లో వేరే వీడియోస్ కూడా ఉన్నాయి, అవి కూడా ఒకసారి చెక్ చేయండి. నాకు తెలిసినంతవరకు చెప్తున్నాను. 8 ohmsకి వచ్చినప్పుడు దాని పవర్ ఏదైతే ఉందో 600 RMS అని ఉన్నప్పుడు 300 RMSకే వచ్చేస్తుంది. అండ్ అట్లాగే 2 ohms వచ్చినప్పుడు మాత్రం దాని ఫుల్ పవర్ 600 ఎంత ఉంటే అంత ఫుల్ పవర్ మీద రన్ చేసుకోవచ్చు. కాకపోతే అంత కెపాసిటీ ఉండే యాంప్లిఫైర్ కూడా ఉండాలి. 2 ohms మీద నడిచే యాంప్లిఫైర్. మామూలు యాంప్లిఫైర్లు పెడితే ఐసీలు కాలిపోతాయి, యాంప్లిఫైర్ మొత్తం ప్రొటెక్షన్లో పడిపోతుంది. ఇప్పుడైతే మనం ఇంక్లూజివ్లో ఫిట్ చేసేసా, ప్రజెంట్ ప్యారలల్ వైరింగ్లో ఉంది. సో ఈ వీడియో లాస్ట్ కంక్లూజన్ ఏంటంటే, మీ దగ్గర హెవీ పవర్ యాంప్లిఫైర్ ఉండి అండ్ అది కూడా 2 ohms స్టేబుల్ ఉంటే, 2 ohms కానీ 1 ohm కానీ మీకు అది స్టేబుల్గా ఎటువంటి ఇష్యూస్ లేకుండా రన్ అయ్యే విధంగా ఉంటే మాత్రమే మీరు ప్యారలల్ వైరింగ్ చేసుకొని 2 ohms లేదా 1 ohm మీద రన్ చేసుకోండి. ఒకవేళ మీ దగ్గర నార్మల్ క్లాస్ AB యాంప్లిఫైర్ కానీ లేదంటే బేసిక్ మోడల్ తక్కువ పవర్ ఉండే యాంప్లిఫైర్ ఉన్నప్పుడు మీరు 8 ohms మీద లైక్ సిరీస్ వైరింగ్లో మీరు వైరింగ్ చేసుకొని 8 ohms పైన రన్ చేసుకుంటే మీకు ఎటువంటి ఇష్యూ ఉండదు. కాకపోతే చెప్పా కదా, సగం పవర్ మీద రన్ అవుతుంది. అయినా కూడా ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు, సగం పవర్ వస్తుంది అంతే తప్ప మీకు క్లారిటీ మిస్ కావడం అట్లాంటిది ఏమి ఉండదు. మీకు 2 ohms మీద కానీ 1 ohm మీద కానీ ఏంటంటే కొంచెం పవర్ఫుల్గా వస్తుంది. వచ్చే ఫుల్ పవర్తో పాటుగా మనకు డీబీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. మనం దాంట్లో
స్పెసిఫికేషన్స్లో చూసాం కదా సెన్సిటివిటీ 89 తర్వాత ప్లస్ ఆర్ మైనస్ 3 dB అని ఉంటుంది కదా. సో కొంచెం 3 dB ఎక్స్ట్రా వస్తుంది మనకు ప్యారలల్ వైరింగ్ చేసినప్పుడు. సో ఫుల్ పర్ఫార్మెన్స్తో పాటుగా డీబీ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం పంచ్ పవర్ఫుల్గా పడుతుంది. సో ఇది మీరు మీ దగ్గర క్లాస్ డి యాంప్లిఫైయర్ సర్క్యూట్స్ 1 ohm 2 ohm స్టెబుల్ ఉండే యాంప్లిఫైయర్స్ ఉన్నప్పుడు మాత్రమే మీరు ప్యారలల్ వైరింగ్ యూజ్ చేయండి. లేదంటే నార్మల్గా 8 ohms పైన మీరు తక్కువ పవర్ వచ్చినా పర్లేదు, మనకు బ్రాండ్ క్వాలిటీ కావాలనుకుంటే సిరీస్ వైరింగ్ చేసి వాడుకోవచ్చు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సైనింగ్ ఆఫ్, బాయ్.